నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు ఈనాడు పేపర్ లో ఒక కథనం వచ్చింది। అదేంటంటే మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాదాపు 3000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఎవరి దగ్గర అనుకున్నారు? మద్యం సరఫరా చేసినటువంటి కంపెనీల దగ్గర, డిస్టిలరీస్ దగ్గర 3000 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఒక్కో కేసు అంటే ఇది పోలీస్ కేసు కాదు, ఒక్కొక్క మందు బాటిల్ కేసుకి, ఒక్కొక్క బీర్ బాటిల్ కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు వసూలు చేసి దాన్ని మొత్తాన్ని బిగ్ బాస్ కి చేరవేశాడు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది। ఇక్కడ మాస్టర్ మైండ్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని తెలిసింది కానీ ఆ బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్ మేలా ఫిమేలా, ఆ బిగ్ బాస్ ఎవరై ఉండవచ్చునని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తెగ హడావిడి చేస్తున్నారు। ఇది ఏ విధంగా కలెక్ట్ చేశాడంటే మొత్తం 236 కంపెనీలు సరఫరా చేసేదానికి లిస్ట్ లో ఉంటే అందులో 7 ప్రముఖ కంపెనీలను ఎంచుకొని వాళ్ళకే దాదాపు 9000 కోట్ల రూపాయల మద్యం సరఫరాను వాళ్లకు ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి బిగ్ బాస్ కు అందించారని చెప్తున్నారు। ప్రతి డిస్టిలరీ కంపెనీ దగ్గర, ప్రతి మద్యం సరఫరా చేసే కంపెనీ దగ్గర తన నమ్మకస్తులను ఇద్దరిని పెట్టి ఎన్ని కేసులు ఇస్తా ఉన్నారో ఆర్డర్, అన్ని కేసులకు అంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల మొత్తాన్ని క్యాష్ కొరియర్ అని ఒక అతను ఉంటాడు, అతనికి అప్పచెప్తే ఆ క్యాష్ కొరియర్ మొత్తం డబ్బులను ఆ క్యాష్ కొరియర్ మరొక నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తికి చేర్చేవాడని, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎక్కడెక్కడైతే మద్యం సరఫరా చేస్తున్నారో అక్కడ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని మొత్తం ఒక సిండికేట్ లాగా అయ్యి దాన్ని కసిరెడ్డి అని ఆయన దగ్గర చేర్చేవాడని, ఆ కసిరెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు తీసుకునేవారని, మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎవరికో ఇచ్చేవాడు, ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి। ఈ మొత్తం 3000 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ను తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళకే అప్పజెప్పినట్లు తెలుస్తా ఉంది। ఇది విచారణలో అయితే ప్రాథమికంగా తెలిసిన విషయము కాబట్టి కేవలం మద్యంలోనే ఒక్కొక్క కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయలు ఒక ఏజెంట్ లాగా కలెక్ట్ చేసి ఆ మొత్తం డబ్బులను బిగ్ బాస్ కు చేర్చినట్లు తెలుస్తా ఉంది। ఆ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారా లేదా బిగ్ బాస్ లేడీ బిగ్ బాస్ అనే విషయం మాత్రం ఇంకా తెలియవలసి ఉంది। ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బుక్ అయ్యారు। అంతకు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బుక్ అయినట్లు తెలుస్తుంది। ఇది ఖచ్చితంగా ఈ కేసు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునేటట్లే కనిపిస్తోంది। ఆల్రెడీ 32 కేసులుంది, ఇది 33వ కేసు అవుతుందని వదిలేస్తాడా లేకపోతే తనకు సంబంధం లేదు అసలు మిథున్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదని చెప్తాడా, మరి వేచి చూడాల్సిందే। అంటే కేవలం మద్యం నుంచే వసూళ్ల రూపంలో ఇది వాస్తవంగా ఏం జరిగిందంటే ఒక సారాయికి రంగులు అద్ది అది బాటళ్లలో నింపి పేదల మాన ప్రాణాలతో ఆడుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము। వాస్తవంగా మంచి కంపెనీలు ఉంటే వాటికి ఆర్డర్లు ఇవ్వకుండా వీళ్లకు సంబంధించిన 7 కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చుకొని మద్యం రంగులు మార్చి ఏదేదో తిక్క బ్రాండ్లు పేరు పెట్టి అదే మద్యాన్ని ఎక్కువగా ఆర్డర్ ఇచ్చి అదే మద్యాన్ని మద్యం షాపులకు తెచ్చి పేదల పొట్టగొట్టి దాదాపు 3000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్ళినట్లు వార్తలైతే వస్తుంది। ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ దర్యాప్తు అయిన తర్వాత ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి గారిని విచారిస్తే అసలు ఆ బిగ్ బాస్ ఎవరు, ఆ బిగ్ బాస్ మగ బిగ్ బాసా ఆడ బిగ్ బాస్ అని తెలుస్తుంది। మీరు మగ బిగ్ బాస్ అనుకుంటున్నారా లేదా ఆడ బిగ్ బాస్ అనుకుంటున్నారా, అసలు ఎవరు అనుకుంటున్నారు? ఈ మొత్తం మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి కొడుకు అయితే బిగ్ బాస్ ఎవరు అనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇదండి ఈ రోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।